brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అమరావతికి స్వాగతం. ఎస్, ప్రధానమంత్రిని అమరావతికి స్వాగతిస్తున్నాం. బికాజ్ ఎందుకంటే అమరావతి పునఃప్రారంభానికి కీలక ముందడుగు పడబోతోంది. ఈ నెల 2న అమరావతికి ప్రధాని మోదీ రాబోతున్నారు. మోదీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. పండుగ వాతావరణంలో పునఃప్రారంభ కార్యక్రమం జరపాలని సీఎం దిశానిర్దేశం చేశారు. మే 2న అమరావతి నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తోన్న తరుణంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు ఉన్నతాధికారులతో ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలందరి రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభోత్సవంలో అన్ని ప్రాంతాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు సీఎం. 5 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు రవాణా, ఇతర అన్ని సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. మోదీ షెడ్యూల్ వివరాలను మంత్రి నారాయణ వివరించారు. అమరావతిలో పలు కీలక అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. 3:25 వారు అరైవ్ అవుతారు ఇక్కడికి, అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాంతానికి. అక్కడి నుంచి యాక్చువల్గా డాష్ దగ్గరికి వచ్చేసరికి 3:32కి డాష్ మీదకి వచ్చేటట్టుగా ఇచ్చారు. ప్రైమ్ మినిస్టర్ గారు 4 గంటల 5 నిమిషాల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు మరొక 40 నిమిషాలు మాట్లాడతారు. అదైన తర్వాత యాక్చువల్గా 4 గంటల 45 నిమిషాలు బయలుదేరి తిరిగి ప్రయాణం జరుగుతుంది. పునః ప్రారంభ వేడుకలో విద్యార్థుల్ని భాగస్వామ్యులు చేస్తూ ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. మోదీ మే 2న మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం చేరుకుని హెలికాప్టర్లో అమరావతికి చేరుకోనున్నారు. సభలో ముఖ్య నేతల ప్రసంగం తర్వాత రాజధాని అమరావతి డెవలప్మెంట్ కు సంబంధించి 11 నిమిషాల నిడివి గల వీడియో సభలో ప్లే చేస్తామని చెప్పారు మంత్రి నారాయణ. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలిొచ్చేలా 11 మార్గాలను గుర్తించారని చెప్పారు. ఆయా మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మోదీ సభ రోజు వర్షం వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేయడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి నారాయణ. ఇప్పటికే వెలగపూడి సచివాలయం వెనుక 250 ఎకరాల్లో సభాస్థలి, హెలీప్యాడ్లు, పార్కింగ్ సహా భారీ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రేపటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు నియమించారు.